హాయ్! హలో! అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'రేఖా మీ తెలుగమ్మాయి'. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. సో, మేమైతే ఇంకా తిరుపతి నుంచి రిటర్న్ అయిపోయామనమాట. సో, ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి సో, వాళ్ళకి కొంచెం లగేజీ అయితే ఇవ్వాలి. సో, అది ఇచ్చేసి మళ్ళీ సంతపేటకైతే వెళ్ళాలనమాట. సో, అక్క కూడా మాతో పాటు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్‌లో ఒకరికి మ్యారేజ్ అయితే ఉందనమాట. సో, అందుకోసం తను కూడా వస్తుంది. సో, తనని ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మేమైతే ఇంకా సంతపేటకి రిటర్న్ అయిపోయామనమాట. సో, చూసారా మా కారు మళ్ళీ ట్రబుల్ ఇచ్చేసిందనమాట. ఏం పని చేయలేదు. అసలు తిరుపతిలో కార్ పార్కింగ్ చేసిన దగ్గర ఎలుకలు ఏవో వైర్లు కొరికేసినట్టుందనమాట. సో, లైట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ లైట్లు పనిచేయలేదు. తర్వాత ఇండికేటర్స్ కానీ అలాగే ఏసీ గానీ ఏవి పనిచేయలేదనమాట. సో, చాలా భయపడుతూనే మేమైతే ఇంటికొచ్చామనమాట. చూసారా నైట్ అయిపోయింది. అసలు నైట్ టైమ్ అంటే మరీ రావడం కష్టం గదా! సో, నేనైతే మొబైల్‌లో లైట్ వేసుకొని ఆహ్, అసలు మొబైల్ లైట్ ఎక్కడి వరకు పనిచేస్తుంది చెప్పండి. సో, అదైతే ఏం వర్కౌట్ అవ్వలేదు. సో, ముందు ఒక బొలెరో కార్ ఏదో వచ్చిందనమాట. సో, దాని వెనకంటే వచ్చామనమాట. సో, అలా ఇల్లు చేరిపోయామనమాట సేఫ్‌గానే. చాలా కష్టం గదా! లైట్లు లేకపోతే నైట్ టైము. ఇంకా లేట్ అయిపోయింది. సో, అలా వేరే వాళ్ళ కార్ వెనకంటి అలా రావాల్సొచ్చిందనమాట. సో, ఫైనల్‌గా సేఫ్‌గా ఇంటికైతే వచ్చేసామండి. సో, నెక్స్ట్ ఇదొచ్చేసి ట్యూస్‌డే అనమాట. సో, ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 3 డేస్ షూట్ చేసిందైతే మిక్స్ అయ్యి ఉంటుంది. సో, అదనమాట. ఇదైతే బ్యాంక్‌లో రెన్యువల్ కోసం వెళ్తే వాళ్ళు మీరు తీసుకున్న మనీ కంటే మీ గోల్డ్ వాల్యూ ఎక్కువుంది. అందుకని కొంచెం తీసుకెళ్ళిపోండి అనేసి చెప్పేసి వాళ్ళైతే కొన్ని రిటర్న్ ఇచ్చేసారనమాట గోల్డ్ వస్తువులైతే. సో, నాకైతే ఆ వస్తువులు ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందనమాట. నిజంగా చాలా రోజుల నుంచి ఎలాగో అలాగా వాటిని ఆహ్, విడిపించుకోవాలి అనే దీంతో ఉన్నాననమాట. సో, ఫైనల్లీ కొన్నైతే ఇంటికొచ్చేసాయి. సో, మేము ఇల్లు కట్టినప్పుడు అదైతే పెట్టాల్సొచ్చిందనమాట. సో, మోస్ట్‌లీ ఏమి ప్రతి చిన్నదానికి గోల్డ్ పెట్టేవాళ్ళమైతే కాదు. సో, ఇల్లు కట్టాం కాబట్టి పెట్టాల్సొచ్చింది. ఇట్స్ ఓకే ఫైన్. కొన్నైతే వచ్చేసాయి. త్వరలోనే ఇంకా మిగిలిన వస్తువులు గూడా ఇంటికి తెచ్చేసుకోవాలి. సో, ప్లాన్ చేస్తున్నాను. చూడాలి మరి ఎంతవరకి ఆహ్, ఆహ్, రిటర్న్ తెచ్చుకోగలుగుతానో. సో, ఇంకైతే బుక్స్ తెచ్చారనమాట పిల్లలకి. సో, వాటికైతే వేపర్స్ వేస్తూ ఉన్నాము. ఇప్పుడైతే బ్యాంక్‌లో ఏదో గోల్డ్‌కి సంబంధించి చాలామంది గోల్డ్ లోన్ తీసుకుంటారు కదా! సో, అదొచ్చేసి మొత్తం కట్టి ఆ తర్వాత రెన్యువల్ చేయాలి అని చెప్తున్నారు. సో, లేదంటే వేరే వాళ్ళ మీద మార్చుకొని రెన్యువల్ అయితే చేయాలని చెప్పారు. నేనైతే నాన్న పైన ఉండింది. సో, నాన్న నుంచి అమ్మ పైకి మార్చి మేము అలా అయితే చేశామనమాట. సో, ఫైనల్‌గా ఇక్కడైతే పిల్లలవి కొన్ని స్కూల్‌కెళ్ళాల్సినవి ఉంటాయి కదా! బెల్ట్‌లని, సాక్స్‌లని, టైలని, బ్యాగ్స్ ఇవన్నీ ఒకరోజైతే వాష్ చేసి పెట్టామనమాట. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ డే. అయితే ఇంకా కబోర్డ్స్ గానీ, షెల్ఫ్‌లు అన్నీ కిచెన్ గానీ అన్నీ ఇక్కడ క్లీన్ చేసుకున్నాననమాట ఆ రోజైతే. సో, చాలా డస్ట్ అయితే పట్టేసిందనమాట. నిజంగా ఎంత డస్ట్ ఉందంటే రోడ్ సైడ్ కాబట్టి నిజంగా చాలా డస్ట్ వచ్చేసింది. మొత్తం క్లోజ్‌లో పెట్టేస్తాను అయినా నేను. అయినా డస్ట్ ఎలా వస్తుందో తెలీదు గానీ సన్న ఫైన్ డస్ట్ అనమాట. అయితే ఇక్కడైతే ఇలా ఫోల్డింగ్ చేసి మంచిగా నీట్‌గా పెట్టుకుంటున్నాననమాట. దానికి ముందు రోజే పిల్లలవైతే పెట్టాను. ఇప్పుడైతే నేను నా బట్టలైతే ఇక్కడ పెడుతున్నాననమాట. చూసారా నేను జర్నీలో ఇలా మొత్తము ముడతలు ముడతలుగా అయిపోయిందనమాట. సో, వాటిని కూడా ఇంకా ఐరన్‌కైతే ఇవ్వాలి. ఇలా మనం నీట్‌గా పెట్టుకున్నామనుకోండి చాలా మైండ్ అయితే చాలా రిలాక్స్‌గా అనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మటికి మనకి డోర్స్ ఉన్నా గానీ అలా కుక్కేసి వదిలేస్తూ ఉంటాం గదా! సో, అలా అస్సలు మంచిది కాదండి. నిజంగా చెప్పాలంటే. ఇలా ఎప్పటికప్పుడు మనం నీట్‌గా పెట్టుకుంటూ ఉండాలనమాట. సో, మాకైతే డోర్స్ లేవు. కర్టెన్స్తోనే నేను క్లోజ్ చేసేస్తూ ఉంటాను. ఇదైతే డీమార్ట్‌లో తీసుకున్నానండి. ఫస్ట్ టైం నేను డీమార్ట్‌లో ఇలా లెగ్గింగ్ తీసుకోవడం. నిజంగా చూడాలి మరి ఎలా ఉంది ఏంటనేది. చాలా బావుంటాయని చెప్తా ఉంటారు. సో, మా సిస్టర్ గూడా చెప్పింది డీమార్ట్‌లో లెగ్గింగ్స్ చాలా బావుంటాయనేసి. సో, చూస్తే బానే ఉంది క్వాలిటీ అయితే. ఇంగా యూజ్ చేసిన తర్వాత చూడాలి మరి ఎలా ఉంది ఏంటి అనేసి.
సో, మేమైతే ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా డీమార్ట్ షాపింగ్ అయితే చేస్తామండి. సో, నాకదే కొంచెం ఇష్టమనమాట అలా షాపింగ్ చేయడం అనేది. సో, అలా అనేసి నేను ఏది పడితే అదైతే తీసుకోనండి. సో, చాలా సెలెక్టెడ్‌గానే నేను కొంటూ ఉంటాననమాట. సో, అయితే ఇంకా ఇల్లు ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాను కదా! సో, క్లీన్ చేసేటప్పుడు నేను క్వార్టర్స్‌లో ఉన్నప్పుడైతే ఇవి అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా! సో, మాతో పాటు మేము కలిసి ఇలా ఆహ్, ఓన్‌గా మనం అల్లుకున్నామనమాట ఇవి. హోమ్ డెకరేషన్‌కి సంబంధించి. సో, ఫ్లవర్ వాజ్ ఇవన్నీ కూడాను. సో, ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాననమాట. సో, చూసి వాటిని నీట్‌గా తుడిచేసి మళ్ళీ ఒక కవర్‌లో పెట్టి పెట్టేస్తున్నాననమాట. హోమ్‌లో డెకరేషన్స్‌కే కాబట్టి పెట్టుకోవచ్చు. బట్ ఎక్కడ మేము వాటికి సంబంధించి చీలలు ఏమి వాటిని స్క్రూ ఏది కొట్టిపించలేదనమాట. సో, అవన్నీ వేసిన తర్వాత అయితే వీటిని డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో, అదనమాట. సో, ఇదొచ్చేసి మెయిన్ డోర్‌కి మామిడాకులు అంటారు కదా! సో, అలా డిజైన్ చేశాననమాట ఇదైతే. సో, ఇదైతే నాకు చాలా నచ్చింది. ఈసారి ఫెస్టివల్ ఏదైనా వచ్చినప్పుడైతే డెకరేట్ చేద్దాము అని అనుకుంటున్నాననమాట. చూడాలి మరి. సో, ఫైనల్లీ మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, అది ఫ్రెండ్స్ హాలిడేస్ తర్వాతయితే నేను ఇంటిని ఇలా క్లీన్ చేసుకున్నాననమాట. ఫైనల్లీ చూడండి. సో, ఎంత నీట్‌గా పెట్టుకున్నానో. మనము మడిచేటప్పుడే నీట్‌గా మడతలు పెట్టామనుకోండి అస్సలు చాలా నీట్‌గా కనిపిస్తుందనమాట చూసే వాళ్ళకి కూడా. మనకు కూడా చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుందనమాట. సో, ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది. సూట్ కేస్ అయితే పైన పెట్టాను. ఆ 2 బ్యాగుల్లో అయితే కొన్ని శారీస్ అయితే ఉన్నాయన్నమాట. అవి శారీ బ్యాగ్స్ అని నేను ఆన్‌లైన్‌లోనే కొనుక్కున్నాను. సో, ఫైనల్లీ ఇది పిల్లల షెల్ఫ్ అనమాట. సో, ఇలా అయితే సర్దేశాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.